పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్వి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని, చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్ల కొరకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సర్టిఫికెట్లు తీసుకోలేక ఉద్యోగాలను కోల్పోతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నియమించకుండా 2.5 సంవత్సరాలు ఉండి చోద్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ 10,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి పేరుకుపోయినటువంటి విద్యార్థుల రీఎంబర్స్మెంట్ విడుదల చేయక మరి కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు మరి విద్యార్థి విభాగం మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి గతంలో పలుమార్లు మరి విద్యా సంఘాలతో కానీ మరి కాలేజ్ యాజమాన్యాలతో చర్చలు జరిపినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాలయాపన చేస్తూ 2.5 సంవత్సరాలుగా మరి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందే తప్ప మరి వారికి ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ చేయక మరి విద్యార్థులు ఓవైపు మనోవేదనకు గురై ఓవైపు ఎగ్జామ్స్ ఉంటే కూడా వాళ్ళు నానా విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఒకటే విధంగా మరి గత కొన్ని రోజులుగా మరి మేము చెల్లిస్తాం కాలయాపన చేస్తూ ఇవాళ విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ వారి భవిష్యత్తును నాశనం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం. మరి మీ దగ్గర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు చెప్తూ ఉంటేనే మరొక వైపు ఇవాళ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి పైసలు సరిపోతున్నాయి కానీ మరి విద్యార్థుల యొక్క జీవితాలు బాగు చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవా అని మేము అడుగుతా ఉన్నాం.